నేను అడుగుతున్నా ఇవాళ ఆ సజ్జనారు కాంగ్రెస్ కండువా కప్పుకో రాదాను ఏం మాట్లాడుతున్నావు మీ డీజీపీ నువ్వు మీరు మీ కాకి బుక్ ఏం చెప్తున్నది మేము చట్టాన్ని అమలు చేస్తున్నాం మరి ఆనాడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మంత్రి సురేఖ మాట్లాడినాడు నీ చట్టం ఏమైంది ఆ రోజు కూడా బాధపడ్డది ఒక మహిళనే కదా ఆ రోజు అడ్డమైన ఆరోపణలు చేస్తే మీరు కేసులు పెట్టకపోతే మీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కేటీఆర్ గారు ఆవిడ మీద సూట్ ఫైల్ చేసినారు సురేఖ గారి మీద కేటీఆర్ గారు కేసు వేసినారు ఏం కేసు అంటే మన డిఫమేషన్ సూట్ వేశారు కేటీఆర్ గారు మరి ఆ రోజు మీకు కేసు ఎందుకు పెట్టలే ఆ రోజు నీ చట్టం నిద్రపోయిందా సజ్జనార్ ఆ రోజు కాకి బుక్ పనిచేయలేదా సజ్జనార్ ఇవాళ ఒక మహిళ మీద అయిందని తెగ బాధపడుతున్నాం మరి ఆ రోజు కూడా ఒక మహిళనే కదా ఒక మంచి నాయకుడు ఈ రాష్ట్రానికి పేరు తెచ్చిన నాయకుడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మాట్లాడితే మరి ఆ రోజు నీ చట్టం ఏం చేసింది చట్టం చుట్టమైంది ఆ రోజు ఈ రోజు ఎందుకు ఇంత అర్ధరాత్రి పూట చేస్తున్నారు మరొక మంత్రి ఆయన కుమారుడు ఆయన కంపెనీ అర్ధరాత్రి పూట పోయి హైదరాబాద్ లో బౌన్సర్లను పెట్టి భూములు కబ్జా చేసిండ్రు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మంత్రి గారి కుమారుణ్ణి గాని ఆ మంత్రి గారి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ లో ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు దాని మీద ఎందుకో సిట్ అయ్యారు పట్టబగలు ఒక పేదవాడు సామాన్య ప్రజల భూమిని కబ్జా చేస్తే కోట్ల రూపాయల భూమిని హైదరాబాద్ నడిబొడ్డున కబ్జా చేస్తే ఆ రోజు చట్టం ఏం చేసింది దాని మీద ఎందుకు సిట్ అయ్యారు దాని మీద ఈ రోజు వరకు ఎందుకు అరెస్ట్ చేయరు అర్ధరాత్రి పోయి పట్టుకురావచ్చు కదా మరి వాళ్ళు కానీ అక్కడేం చేసిండ్రు పాపం నిజాయితీగా వ్యవహరించిన ఒక సిఐ గారిని బదిలీ చేసింది 24 గంటల్లో ఆయన పేరు ఉండే ఆ సిఐ గారిని బదిలీ చేసిండ్రు అక్కడనేమో చట్టం పనిచేస్తలేదు సజ్జనార్కు డీజీపీకి చట్టం కనబడతలేదు మంత్రి గారి కంపెనీ పోయి బౌన్సర్లను పెట్టి భూమిని కబ్జా చేస్తే చట్టం నిద్రపోతుంది ఆ రోజు అక్కడ అర్ధరాత్రి అరెస్టులు ఉన్నాయి పాపం నిజాయితీగా వివరించిన సిఐనేమో ట్రాన్స్ఫర్ చేస్తారు ఆయనకు బహుమానం ఇస్తారు బదిలీ చేసి ఇదా చట్టం మిస్టర్ సజ్జనార్ నేను అడుగుతున్నా డీజీపీని ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకుడు సంపత్ కుమార్ గారు నేషనల్ హైవే 44లో కాంట్రాక్టర్ను కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వమని బెదిరించిండు మిషన్లు తగలబెట్టాలని బెదిరిస్తే ఆ కంపెనీ వాళ్ళు 9వ తేదీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మరి ఎందుకో ఎఫ్ఐఆర్ నమోదు కాదు ఎందుకో అర్ధరాత్రి పోయి మీ కాంగ్రెస్ ఏఐసిసి నాయకుడు సంపత్ కుమార్ని అరెస్ట్ చేయకపోతుంది మిస్టర్ సజ్జనార్ ఏం చేస్తుంది నీ చట్టం మహేందర్ రెడ్డి గారు ఏం చేస్తుంది మీ చట్టం అందరికీ ఒకే రీతినే ఉంటుందా చట్టం కాంగ్రెస్ పార్టీ నాయకులకు చుట్టమైందా ఈ కేసులో ఇది కంప్లైంట్ కాపీ ఇది ఏ ఫోన్ నంబర్ నుంచి వచ్చింది ఎన్ని గంటలకు వచ్చింది సంపత్ కుమార్ దే హ్యావ్ ఆల్సో స్టేటెడ్ దట్ దే ఆర్ సెంట్ బై మిస్టర్ సంపత్ కుమార్ ఎక్స్ఎంఎల్ఏ ఆలంపూర్ కాన్స్టిట్యున్సీ టు స్టాప్ ద వర్క్ till further information is sent to the company to continue the work. They have also advised the staff to inform the company's management to settle the issue by paying the ransom amount and demanded at an early date for peaceful execution of the work. Subsequently, in the evening at about 5 p.m., where excavation activities for RE wall portion was in progress by the other site staff, where they are not aware of this incidents occurred in the morning, the same persons again went to these spots, namely Boravelli and RTA checkpost in the same vehicle
bearing number TS33E6768 and threatened the site engineers and bet the excavator operators, photographers of car and the photo of persons who bet our staff are herewith enclosed as an evidence. ఎవడైతే మా ఉద్యోగుల్ని కొట్టినరో, ఏ కార్లు అయితే వచ్చినరో, ఫోటోలు, కార్ నంబర్లు అన్ని కూడా ఈ కంప్లైంట్ తో జత చేస్తున్నాము. మమ్మల్ని కాంట్రాక్ట్ చేసే వాళ్ళను డబ్బులు ఇవ్వండి, కోట్లాది రూపాయలు లంచం ఇవ్వండి అని మమ్మల్ని కొట్టినరు, బెదిరించిండ్రు, డబ్బులు ఇవ్వమని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి నాయకులు సంపత్ కుమార్ గారి మీద ఇది కంప్లైంట్ 9వ తారీఖు. ఇవాళ ఎంత డేటు? 14వ తారీఖు. 4 రోజులైనా ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేయరు? 4 రోజులైనా ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేయరు? ఒక సామాన్య జర్నలిస్ట్ ఒక వార్త ప్రసారం చేస్తే ఇంటికి పోయి తలుపులు పగలగొట్టి రాత్రి 12 గంటలకు పట్టుకొస్తారు. ఇక్కడ దెబ్బలు కొట్టి సిబ్బంది మీద దాడి చేసి డబ్బులు ఇవ్వండి అని భయభ్రాంతులకు గురి చేస్తే, బెదిరిస్తే, కంప్లైంట్ ఇస్తే 4 రోజులైనా అరెస్ట్ చేయరా? 4 రోజులైనా ఎఫ్ఐఆర్ నమోదు కాదా? అంటే చట్టం చుట్టమైందా కాంగ్రెస్ నాయకులు? అంతెందుకు బైసాబ్, నా మీద సిద్దిపేటతో కాంగ్రెస్ నాయకుడు అడ్డగోలు బూతులు మాట్లాడిండు. మా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య గారు వెళ్లి సిద్దిపేట పోలీస్ కమిషనర్ కు డైరెక్ట్ గా కంప్లైంట్ ఇచ్చారు. ఈ రోజుకు కేసు నమోదు కాదు. మరి అక్కడ కూడా మా వ్యక్తిగత హననం జరిగింది, వ్యక్తిగతంగా అనరాని మాటలు మా మీద మాట్లాడినరు. మరి అక్కడ కూడా అరెస్ట్ చేయాలి కదా. నేను ఒక ప్రజాప్రతినిధి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నా. నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్లో ఇచ్చారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేటకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాదు, ఈ రోజు వరకు అరెస్ట్ కాదు. అంటే ప్రతిపక్ష పార్టీలైనా ప్రశ్నించే వాళ్లను, జర్నలిస్టులను మాత్రం తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారు. దీనికి సజ్జనార్ గారు చట్టం తన పని తాను చేసుకపోతుంది. మరి కేటీఆర్ గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడినాడు, కేటీఆర్ గారి మీద మాట్లాడినాడు. మరి ఆ మహిళ ఎంత బాధపడ్డది? మరి ఆ రోజు ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఎందుకు మరి మీరు పట్టించుకోకపోతేనే కదా కేటీఆర్ గారు డిఫమేషన్ సూట్ వేయాల్సి వచ్చింది. సపరేట్ కాంగ్రెస్ కండువా వేసుకోండి, నిజాయితీగా మెదలండి, లేదా కాంగ్రెస్ కండువా వేసుకోండి. వాట్ ఈస్ దిస్?